హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరా న్యాచురల్ వ్లాగ్స్. ఈ వీడియోలోనైతే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి. వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒక్కసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి. మీకు నచ్చిన కంటెంట్ ఉంది, యూజ్ అయ్యే టిప్స్ ఉన్నాయనుకుంటే రెగ్యులర్గా ఫాలో చేస్తూ ఉండండి. యూట్యూబ్లోనే కాదండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ టిప్, మనం ఎప్పుడు ఆనియన్ తెచ్చుకున్నా సరే మినిమం 2 kgs 3 kgs అప్ టు 5 kgs వరకు అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా. మనం ఆనియన్ ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకున్నప్పుడు కొన్ని మొలకలు వస్తాయి, కొన్ని అయితే కుళ్ళిపోతూ ఉంటాయి. అలా మొలకలు రాకుండా కుళ్ళిపోకుండా ఉండాలి అంటే ఎప్పుడైనా ఆనియన్ని ఇలా గాలి తగిలే బుట్టలో వేసుకోవాలి. తర్వాత అందులోనే మనకి పాడవకుండా ఉండడానికి ఒక కొబ్బరి చిప్పని కనుక పెట్టాము అనుకోండి, మనకి 1 or 2 months ఉన్నా సరే ఆనియన్స్ అనేది పాడవకుండా ఉంటాయి. అలాగే మొలకలు అనేది రాకుండా ఉంటాయి. మెయిన్గా గాలి తగలడం వల్ల ఆనియన్స్ అనేది ఎక్కువ రోజులు కుళ్ళిపోకుండా ఫ్రెష్గానైతే ఉంటాయి. నెక్స్ట్ టిప్, మనం ప్రతిరోజు కూడా కర్రీలో ఇలాంటి పచ్చిమిర్చిని అయితే వాడుతూ ఉంటాము. పచ్చిమిర్చి అనేది మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి, కుళ్ళిపోకుండా పాడవకుండా లోపల ఉండే గింజలు అనేది నల్లబడకుండా ఉండాలి అంటే ఈ విధంగానైతే స్టోర్ చేసుకోండి. ఎప్పుడు పచ్చిమిర్చి తెచ్చినా సరే తెచ్చిన వెంటనే వాటర్ లేకుండా చూసుకోవాలి, అంటే తేమ. తర్వాత అందులో మొత్తం కూడా ఇలా తొడిమెలు ఉంటాయి కదా, ఆ తొడిమెలన్నిటిని తీసుకోవాలి, పచ్చిమిర్చి సపరేట్ చేసుకోవాలి. తర్వాత ఒక బాక్స్ తీసుకొని అడుగున టిష్యూ పేపర్ వేసి కొంచెం పసుపునైతే వేసుకోవాలి. ఈ పసుపు అనేది వేయడం వల్ల మనకి పచ్చిమిర్చి లోపల గింజలు అనేది నల్లబడకుండా ఉంటాయి. తర్వాత ఈ పచ్చిమిర్చిని అందులో వేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి, 1 or 2 months అయినా సరే చాలా ఫ్రెష్గా ఉంటాయి. మనకి పండు పండడం కానీ, కలర్ చేంజ్ అవ్వడం కానీ, కుళ్ళిపోవడం కానీ అలాంటిది అయితే జరగదు. పెట్టేటప్పుడు మాత్రం తేమ లేకుండా కనుక స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు ఫ్రెష్గానైతే ఉంటాయి. నెక్స్ట్ టిప్, మనం ప్రతి కర్రీలో కూడా కామన్గా వాడే థింగ్ ఏదైనా ఉంది అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్. మనం చేసుకోవడానికి ఎక్కువ క్వాంటిటీ అల్లం అయితే తెచ్చుకుంటూ ఉంటాము. కొన్నిసార్లు కొంచెం అల్లం మిగిలిపోయింది అనుకోండి, డైరెక్ట్ ఫ్రిడ్జ్లో కవర్లో పెట్టి కనుక స్టోర్ చేస్తే అందులో ఉండే వాటర్ కంటెంట్ అంతా పోయి గట్టిగా అయిపోతుంది. నెక్స్ట్ టైం మనం వాడుకోవాలి అన్న కూడా మంచిగానైతే ఉండదు. స్టోర్ చేసేటప్పుడు ఈ టిప్ అయితే మీరు ట్రై చేయండి. ఒక ఎంటీ బాక్స్ తీసుకొని అందులో కొన్ని వాటర్ని, అంటే ఒక గ్లాస్ వరకు వాటర్ అయితే వేసుకోవాలి. తర్వాత ఈ అల్లంని అందులో పెట్టి ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి, మనకి 1 or 2 months ఉన్నా సరే అల్లం అయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఈ వాటర్ అనేది ఎవ్రీ 1 week or 10 daysకి ఒకసారి తప్పకుండా చేంజ్ చేస్తూ ఉండాలి. మనం అలానే వాటర్ని కనుక ఉంచాము అనుకోండి, తొందరగా కుళ్ళిపోతుంది. ఎప్పటికప్పుడు ఫ్రెష్ వాటర్ కనుక చేంజ్ చేస్తూ ఉన్నాము అనుకోండి, చాలా రోజుల వరకు ఈ అల్లం అయితే ఫ్రెష్గా ఉంటుంది. గార్లిక్ ఎలా స్టోర్ చేసుకోవాలి అనేసి మన ఛానల్లో ఆల్రెడీ చాలా రకాల వీడియోస్ అయితే చేశాను. ఒకసారి మీరు ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి. నెక్స్ట్ టిప్, మనం ఏదైనా స్నాక్స్ కానీ పోహా కానీ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలాంటి అటుకులను అయితే తెచ్చుకుంటూ ఉంటాము. ఈ అటుకులు అనేది గాలి తగిలిన వెంటనే పురుగు అయితే పట్టేస్తూ ఉంటాయి. అలా పురుగు అనేది పట్టకుండా ఉండాలి అంటే అందులో ఘాటు స్మెల్ కోసం అనేసి ఒక 2-3 ఎండుమిర్చి కనుక వేసాము అనుకోండి, తెల్ల పురుగులు కానీ నల్ల పురుగులు కానీ పట్టకుండా ఉంటాయి. అలానే ఇలా మిర్చి వేసిన తర్వాత గాలి తగలకుండా మూత అయితే పెట్టుకోవాలి. మెయిన్గా ఇవి గాలి అనేది తగలడం వల్ల పురుగు అయితే తొందరగా పట్టేస్తాయి. సో గాలి తగలకుండా మూత కనుక పెట్టాము అనుకోండి, మనకి చాలా రోజుల వరకు ఫ్రెష్గానైతే ఉంటాయి. మనం స్నాక్స్ కానీ పోహా కానీ చేసుకున్నా కూడా ఈ అటుకులతో చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుంది. సో ఎప్పుడైనా సరే ఏవి స్టోర్ చేసినా సరే గాలి తగలకుండా కనుక ఉన్నాయి అనుకోండి, చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. మెయిన్గా గాలి అనేది తగలడం వల్లనే పురుగు అనేది తొందరగా పట్టేస్తుంది. నెక్స్ట్ టిప్, సమ్మర్లో ఈ ఎండలకైతే బయటికి వెళ్ళాము అనుకోండి, ఫేస్ కానీ హ్యాండ్స్ కానీ నెక్ బాగా ట్యాన్ అయిపోతూ ఉంటుంది. అలా ట్యాన్ అయినప్పుడు ఏంటి అంటే ఇలా సింపుల్గా కనుక మనం చేసుకున్నాము అనుకోండి, ఇంట్లోనే మంచిగా ట్యాన్ అనేది రిమూవ్ అయిపోతుంది. దానికోసం ఒక పండిన టమాటోని తీసుకొని దానిపైన ఒక స్పూన్ వరకు షుగరు, అలాగే కొంచెం కాఫీ పౌడర్ వేసి ఈ రెండింటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. నెక్ పైన హ్యాండ్స్ పైన మనకి ఎక్కడైతే ట్యాన్ ఫామ్ అయింది అనిపించిందో ఆ ప్లేస్లో కనుక దీన్ని రబ్ చేసి ఒక 10 minutes ఉంచి తర్వాత కనుక వాష్ చేసుకున్నాము అనుకోండి, మనకి 1 monthలో ఒక 4 to 5 times కనుక ఇలా రిపీట్ చేసాము అనుకోండి, చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మనం పార్లర్కి వెళ్ళి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి చేయించుకోవాల్సిన పని లేకుండా ఇంట్లోనే ఇలాంటి చిన్న చిన్న హోమ్ రెమెడీస్ కనుక ట్రై చేసాము అనుకోండి, మనకి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. దీనివల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది కూడా ఉండవు. మన స్కిన్ కూడా న్యాచురల్గా మంచి గ్లో కూడా అవుతుంది. నెక్స్ట్ టిప్, చాలామంది బెండకాయ కర్రీ తినడానికి అయితే ఇష్టపడరు. ఎందుకంటే బెండకాయలో ఒక రకమైన జిగురు అయితే వచ్చేస్తూ ఉంటుంది. ఆ జిగురు అనేది పోవాలి, అంటుకోకుండా ఉండాలి, కర్రీ అనేది పొడి పొడిగా రావాలి అంటే బెండకాయ కర్రీలో కొంచెం ఇలా బియ్యపిండి కనుక చల్లుకున్నాము అనుకోండి, కర్రీ అనేది మంచిగా పొడి పొడిగా వస్తుంది. ఒకవేళ బియ్యపిండి ఇష్టం లేదు అనుకునే వాళ్ళు కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకున్నా సరే కర్రీ అయితే పొడి పొడిగా మంచి టేస్ట్ అయితే వస్తుంది.
నెక్స్ట్ టిప్, మనం బియ్యం కడిగిన నీళ్ళు రోజు వేస్ట్ అని సింక్లో కానీ బయట కానీ పడేస్తూ ఉంటాం కదా. ఇప్పటి నుండి పడేయకుండా వాటిని 2 విధాలుగా చక్కగానైతే యూస్ చేసుకోవచ్చు. మనం తలస్నానం చేయడానికి యూస్ చేసే షాంపూ ఏదైతే ఉంటుంది కదా, ఆ షాంపూని ఈ వాటర్లో వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం తలస్నానం చేయడానికి ఈ వాటర్ కనుక యూస్ చేసాము అనుకోండి, మనకి హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది, డాండ్రఫ్ అనేది పోతుంది, హెయిర్ అనేది మంచిగా గ్రో అవుతుంది. ఇలా వీక్లీ 1 ఆర్ 2 మన తలస్నానం చేసిన ప్రతిసారి కనుక చేసాము అనుకోండి, న్యాచురల్గానే మన హెయిర్ అనేది మంచిగా పెరుగుతుంది. మనం బయట నుండి ఎలాంటి కండిషనర్స్, షాంపూస్, ఎలాంటి సీరమ్స్ వాడాల్సిన పని లేకుండా న్యాచురల్గా బియ్యం కడిగిన నీళ్ళతోనే ఈ రెమెడీ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. కావాలి అంటే ఇది వేడి చేసి చల్లార్చిన తర్వాత కూడా అలా కూడా చేసుకోవచ్చు. వద్దు అనుకునే వాళ్ళు డైరెక్ట్గా ఇలా వాటర్లోనే కలిపి కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా కూడా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ టిప్, నార్మల్గా ఈ వాటర్ని మనం ఇంట్లో ఉండే ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, అంటే లైక్ కరివేపాకు చెట్టు కానీ, ఓమ చెట్టు కానీ, లేదు అంటే బచ్చల కూర, ఆకుకూరల చెట్లు అయితే పెంచుతూ ఉంటాం కదా, వాటికి కనుక ఈ వాటర్ని వేసాము అనుకోండి చాలా మంచిగా ఎదుగుతాయి. మెయిన్గా కరివేపాకు చెట్టుకు కనుక వేసాము అనుకోండి, కరివేపాకు ఆకులు అనేది పచ్చగా ఉంటాయి, మంచిగానైతే ఎదుగుతాయి. మనం బయట నుండి ఎలాంటి పెస్టిసైడ్స్ కానీ కెమికల్స్ కానీ వేయాల్సిన పని లేకుండా న్యాచురల్గా ఈ వాటర్ అనేది చాలా మంచిగానైతే యూజ్ అవుతాయి. నెక్స్ట్ టిప్, సమ్మర్ వచ్చిందంటే ఎక్కువ డిమాండ్ అనేది నిమ్మకాయలకే ఉంటుంది. ఎందుకంటే చాలామంది లెమన్ వాటర్ తాగడానికైతే ఇష్టపడతారు. ఈ లెమన్ వాటర్ తాగడం వల్ల బాడీకి ఇన్స్టాంట్ ఎనర్జీ వస్తుంది, అలాగే బాడీలో డీహైడ్రేషన్ అనేది కూడా తగ్గిస్తుంది. సమ్మర్లో నిమ్మకాయలకైతే ఎక్కువ డిమాండ్ అయితే ఉంటుంది. మనం ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నప్పుడు అవి తొందరగా కుళ్ళిపోయి పాడైపోతూ ఉంటాయి. అలా కుళ్ళిపోకుండా పాడవకుండా ఉండాలి అంటే నిమ్మకాయలు తెచ్చుకున్న తర్వాత ఇలా న్యూస్ పేపర్ ఉంటుంది కదా, న్యూస్ పేపర్లో ఇలా సపరేట్గా రోల్ చేసేసి మనం డబ్బాలో కనుక పెట్టుకున్నాము అనుకోండి, మనకి చాలా రోజుల వరకు ఫ్రెష్గానే అయితే ఉంటాయి. నార్మల్గా అన్నీ కలిపి బాక్స్లో ఒకేసారి వేసి పెట్టాము అనుకోండి, ఒకటి కుళ్ళిపోయినా పాడైపోయినా సరే రిమైనింగ్ నిమ్మకాయలు కూడా పాడవుతూ ఉంటాయి. అందుకనేసి వీటిని సపరేట్గా ఇండివిజువల్గా ఇలా న్యూస్ పేపర్ చుట్టి కనుక పెట్టుకున్నాము అనుకోండి, మనకి 1 ఆర్ 2 మంత్స్ అయినా సరే చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇలా పెట్టడం వల్ల వాటర్ కంటెంట్ అనేది పోకుండా మంచిగానైతే ఉంటాయి. నెక్స్ట్ టిప్, సమ్మర్ స్టార్ట్ అయింది అంటే మామిడికాయల సీజన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. మామిడికాయలతో పాటు అందరూ మామిడికాయ ఊరగాయ కూడా పెడుతూ ఉంటారు. ఈ పచ్చడి పెట్టినప్పుడు ఎప్పుడైనా సరే మనం కొలతలతోనే పెడుతూ ఉంటారు. ఇఫ్ ఇన్ కేస్ కొలతలు మిస్ అయ్యి ఉప్పు కనుక ఎక్కువైంది అనుకోండి, ఆ పచ్చడి అయితే ఎవరు కూడా తినరు. అలాంటప్పుడు ఏంటి అంటే అందులో ఒక 2 బొగ్గుల్ని నీట్గా వాష్ చేసి తడి లేకుండా తుడిచి నైట్ పెట్టి పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ కనుక తీసాము అనుకోండి, అందులో ఉండే ఎక్సెస్ ఉప్పు అంతా కూడా ఈ బొగ్గు అనేది పీల్చేస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఈ బొగ్గుని తీసేసి పచ్చడిని అంతా కూడా ఒక్కసారి కలిపి కనుక తిన్నాము అనుకోండి, సాల్ట్ అనేది మంచిగా అడ్జస్ట్ అయిపోతుంది. మనం ఎక్కువైంది వేస్ట్ అని పడేసే బదులు ఒక్కసారి ఈ టిప్ అయితే ట్రై చేయండి, చాలా మంచిగానైతే వర్క్ అవుతుంది. ఇప్పుడు ఎలాగో మామిడికాయ సీజన్ అందరూ పెడుతూ ఉంటారు కదా, సో మీకు ఏదైనా యూజ్ అవుతుందని ఈ టిప్ అయితే షేర్ చేస్తాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్, ప్రతి కర్రీలో కూడా నెక్స్ట్గా కామన్గా వేసేది ఇది ధనియాల పొడి. ఈ ధనియాల పొడి అనేది మనకి తొందరగా పురుగు అనేది వచ్చేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మనం కర్రీ చేసేటప్పుడు తడి చేతులతో కానీ వెట్ చేతులతో కానీ ముట్టుకున్నాము అనుకోండి, అవి తొందరగా పురుగు అనేది పట్టేస్తూ ఉంటుంది. అలా పురుగు అనేది పట్టకుండా ఉండాలి అంటే ఇందులోనే కొంచెం సాల్ట్ వేసి మిక్స్ చేసి డబ్బాలో వేసి పెట్టాము అనుకోండి, మనకి ఎన్ని డేస్ ఉన్నా పురుగు అయితే పట్టకుండా ఉంటుంది. నెక్స్ట్ మనం కర్రీస్లో సాల్ట్ వేసేటప్పుడు కొంచెం సాల్ట్ అనేది తక్కువగా వేసుకోవాలి. ఎందుకంటే ఇలా అందులో ఆల్రెడీ సాల్ట్ అనేది మిక్స్ చేసి పెడుతున్నాం కాబట్టి, మళ్ళీ అందులో కనుక ఎక్కువ సాల్ట్ వేసాము అనుకోండి డబల్ సాల్ట్ అనేది అయిపోతుంది. దానివల్ల మనకి కర్రీ టేస్ట్ అనేది మారిపోతుంది. అందుకనేసి ఇలా సాల్ట్ కలిపి పెట్టిన వాటికి మనం చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ కనుక వేసాము అనుకోండి, చాలా మంచిగానైతే ఉంటుంది. ఎన్ని రోజులైనా సరే పురుగు అయితే పట్టకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్, ఏదైనా పూజలు వ్రతాలు చేసినప్పుడు కంపల్సరీ ఇలాంటి ఎండు కొబ్బరిని అయితే వాడుతూ ఉంటాము. ఎండు కొబ్బరి అనేది గాలి తగిలింది అనుకోండి తొందరగా నల్లబడిపోతుంది, కలర్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. అలానే ఎక్కువ రోజులు వదిలేసాము అనుకోండి అదొక రకమైన స్మెల్, ముక్క వాసన కూడా వస్తుంది. అలా నల్లబడకుండా ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి, ఎన్ని రోజులైనా సరే ఇలా తెల్లగా ఉండాలి అంటే దానికి కొంచెం కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా, కుకింగ్ ఆయిల్ అప్లై చేసి కనుక పెట్టాము అనుకోండి, మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు, బయట ఉన్నా సరే చాలా ఫ్రెష్గా ఉంటుంది. మనకి 2-3 మంత్స్ ఉన్నా సరే ఎండి కొబ్బరి అనేది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది, ముక్క వాసన రాకుండా ఉంటుంది, టేస్ట్ అనేది మారకుండా ఉంటుంది. ఐ హోప్ టిప్స్ అన్ని కూడా నచ్చాయని అనుకుంటున్నాను. మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి. ఫర్దర్గా మీకు ఎలాంటి టిప్స్ కావాలో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో తప్పకుండా చేయడానికైతే ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.